హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై పలువురు సీనియర్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఫిర్యాదుపై ఫైనల్ ఇయర్ విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రిన్సిపల్ ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాగింగ్ కలకలంపై వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా వైద్య కళాశాలలోని డెంటల్ విద్యార్థులు ఉంటున్న వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఒక విధంగా ర్యాగింగ్ మరోసారి కోరలు చాచిందని చెప్పవచ్చు. ఇక్కడ బీడీఎస్ చదువుతున్న సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్కి పాల్పడినట్లు ప్రిన్సిపాల్ సర్జిత్ సింగ్ యాదవ్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 12 మంది విద్యార్థులపై ప్రిన్సిపాల్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఈ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడున్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో సొంత పనులు చేయించడం, అదేవిధంగా వారితో గోడ కుర్చీలు వేయించడం వంటి పనులన్నీ చేయిస్తున్నట్టుగా తేలింది. వంటి పనులన్నీ చేయిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో వీరిని కొద్ది నెలలుగా వీరు ఈ విధంగా ర్యాగింగ్కి పాల్పడుతుంటే గతంలో కొందరు విద్యార్థులు అడ్డుకుంటే వారిపై కూడా వీరు సీనియర్ విద్యార్థులు దాడి చేసినట్లు ప్రిన్సిపాల్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై 12 మంది విద్యార్థులు, 1 కాదు 2 కాదు 12 మంది విద్యార్థులను కూడా ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కళాశాల యాజమాన్యం ఈ మేరకు చర్యలు తీసుకుంది. కేసు విచారణ తర్వాత మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై చూడాలి, ఇంకా కేసులో విచారణలో ఏమేమి తేలుతాయి అనేది వేచి చూడాల్సి ఉంది.